దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధనకై మనము చేరువచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరంగా 40వ కీర్తన 2-3 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 2-3 వచనాలు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ప్రియమైన వాళ్ళరా, ఆదివారమున బల్ల దగ్గరికి మనం చేరువచ్చినప్పుడు ఒక ఉద్దేశము కలిగి మనం చేరి వస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అనేది అది దేవుడు చెప్పినటువంటి ఒక మాట, యేసు ప్రభువు వారు చెప్పిన మాట, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. బల్ల దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన శిలువ కార్యాన్ని. ఎందుకు అంటే కనబడుతున్నటువంటి ఆ 2 వస్తువులు కూడా ఆయన శరీరమును ఆయన రక్తమును మనకు సూచిస్తూ ఉన్నాయి కనుక, శిలువలో మన కొరకు నలగొట్టబడినటువంటి ఆయన యొక్క దేహం, శిలువలో ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్తం, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో బల్లను సమీపించినప్పుడు మనము ఆరాధించగలిగినటువంటి సమయం, మనము ఆరాధించే సమయం, ఆయన్ను ఘనపరిచే సమయం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రొట్టె విరిచే కూడికలో ఆయన మాత్రమే మహిమపరచబడాలి, ఆయన మాత్రమే ఘనపరచబడాలి, ఆయనను హెచ్చించబడాలి, ఆయన మనం హెచ్చించాలి. మన యొక్క కీర్తనల ద్వారా, మన యొక్క స్తుతులు స్తోత్రముల ద్వారా ఆయనను మనం ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉంచి ఆయన్ను ఆరాధించబద్దులమై ఉన్నాం. మరి ఇక్కడ మనం చదువుకున్న 40వ కీర్తనలో దావీదు రాసిన కీర్తన. దావీదు తన యొక్క వ్యక్తిగత అనుభవం, తాను విమోచించబడినటువంటి అనుభవాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. మరి దీన్ని మనం చూస్తే ఆయన యొక్క అనుభవం మాత్రమే కాదు, కానీ ఇది మన స్థితిని కూడా జ్ఞాపకం చేస్తుంది. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను అని మనం చూస్తూ ఉన్నాం. మరి నాశనకరమైనటువంటి గుంటలో, తర్వాత జిగటగల దొంగ ఊబిలో ఉండగా ఆయన అనగా ప్రభువు నన్ను లేవనెత్తాడు అని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. లేవనెత్తి ఏం చేశాడు? నా పాదములు బండ మీద నిలిపాడు. ఆయన లేపి, ఆ స్థలంలో నుంచి లేపి బండ మీద నన్ను నిలవబెట్టాడు. స్థిరమైనటువంటి ఒక స్థానంలో నన్ను నిలవబెట్టాడు. అస్థిరత్వం నుంచి స్థిరత్వంలోనికి నన్ను నడిపించాడు. అంతేకాదు, తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును నా నోట ఉంచాడు అని. స్తోత్రమును చెల్లించే అనుభవం లేనటువంటి వారిని, క్రొత్త గీతమును పాడే అనుభవం లేనటువంటి వారిని కానీ ఆయన ఆ స్థితిలో నుంచి లేపి నన్ను పైకి లేవనెత్తి బండ మీద నిలిపి నా నోట ఒక స్తోత్ర గీతమును ఆయన ఉంచాడు. స్తోత్ర రూపము క్రొత్త గీతమును నా నోట ఉంచాడు అని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన యొక్క ఈ యొక్క నాశనకరమైనటువంటి గుంట లేక జగటగల దొంగ ఊబి అనేది మన యొక్క పూర్వపు స్థితిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకప్పుడు మన యొక్క పాప స్థితి లేక అంధకారములో ఉన్నటువంటి, చీకటిలో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి అనుభవం, నాశనకరమైనటువంటి గుంట, నశించిపోయేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, ఏమి దిక్కుతోచని స్థితి, అంధకారం, ఏమి కనపడడం లేదు, మనకేం అర్థం కానటువంటి పరిస్థితి, జీవితం ఎటు కొట్టుకొని పోతా ఉందో తెలియదు, ఒక గురి గమ్యం లేని వారంగా జీవిస్తున్నటువంటి వారు. అంతేకాదు, జిగటగల దొంగ ఊబి అన్నాడు. ఈ జిగటగల దొంగ ఊబి అనేది మనలో చాలామందికి తెలిసినటువంటి సంగతే. అది దొంగ ఊబి. ఆ జిగట కలిగినటువంటి
ఇది కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో కాలు పెడితేగిన లోపలికి పోవడమే కానీ బయటకు వచ్చేది ఉండదు. ఎంత పైకి రావాలని ప్రయత్నం చేస్తాడో ఆ ఊబిలో వాడు అంతగా లోపలికి వెళ్ళిపోతాడు. అంటే మానవుడు తనకు తానుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా బాగుపడదామని చేతగానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారం. మన నీతి క్రియలన్నీ కూడా ఆయన దగ్గర ఎలాగున్నాయి? మురికి పేలికల్లాగా ఉన్నాయి. నీతి క్రియల ద్వారా, ఆయా పుణ్యకార్యాల ద్వారా ఎలాగైనా సరే మరి పుణ్యాన్ని, పరలోకాన్ని సంపాదించుకోవాలని, స్వర్గాన్ని సంపాదించుకోవాలని అనేక విధములుగా తాపత్రయపడినటువంటి వారమే. మన ప్రయత్నాలు మనం చేసిన వారమే. అయితే మానవుడు ఎంత కష్టపడినా పైకి రానినటువంటి దిగజారేటటువంటి నిస్సహాయమైనటువంటి స్థితి, దిగజారిపోయేటటువంటి పరిస్థితి, మనమే రక్షించుకోలేనటువంటి ఒక పరిస్థితి ఆ దొంగ ఊబి అక్కడ ఉన్నటువంటి వాడు. అంతేకాదు, అక్కడేమన్నాడు? జిగటగల ఒక మురికితో కూడినటువంటి స్థలం. అది మురికి ఉన్నటువంటి స్థలం. ఆ మురికిలో ఉన్నటువంటి వారు మరి అంటే కంపు కొడుతున్నటువంటి జీవితాలు మనవి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి తను తాను అప్పగించుకున్నాడు అని. అంటే పరిమళ వాసన మన దగ్గర లేదు. మన పాప జీవితం ద్వారా కంపు కొడుతున్నటువంటి జీవితాలే మనవి. ఆ మురికిలో ఉన్నటువంటి వారం అక్కడి నుంచి బయటకు వద్దామంటే చేతకాడం లేదు. ఎంత బయటికి రావాలని ప్రయత్నం చేస్తాం అంతగా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాం తప్ప బయటికి రాలేకపోతున్నటువంటి పరిస్థితి. అయితే అప్పుడు ఆయన లేవనెత్తాడు, నన్ను పైకి లేవనెత్తాడు అని కదా. మరి ఆ గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైనటువంటి గుంటలో నుండి లేవనెత్తాలి అంటే ఆయన ఎక్కడికి రావాలి? ఆ స్థలానికి రావాలి. ఆయన అక్కడికి వస్తేనే మనం లేవనెత్తగలడు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు? పరమందు ఉన్నాడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. వేవేల దూతల చేత పొగడబడుతూ ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆయన మహామహిమలో ఉన్నాడు, మహా తేజస్సులో ఉన్నాడు. ఇక్కడ చూస్తే మానవుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? ఒక గుంటలో, అంధకారంలో, చీకట్లో ఉన్నాడు. మురికితో కూడినటువంటి స్థలంలో ఉన్నాడు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాడు. కంపు కొడుతున్నటువంటి స్థితి. అటువంటి దేవుడు ఆ స్థలాన్ని వదిలిపెట్టి ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఈయన లేపాలంటే ఈ మురికి కలిగిన స్థలానికి రావాలి. ఆయన దిగొచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అదే అంటాడు. 2వ పత్రిక 8వ వచనంలో ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, చదవండి మన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు నాశనకరమైన గుంటలో పడినటువంటి మానవుడు, జిగటగల దొంగ ఊబిలో ఉన్నటువంటి మానవుణ్ణి రక్షించడానికి ఆయన దిగి వచ్చాడు. ఆ స్థితికి ఆయన దిగి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆ జిగటలో ఉన్నటువంటి వారిని, ఆ కంపు కొడుతున్నటువంటి, ఆ మురికిని అంటుకున్నటువంటి ఆ మానవుని చేయి పట్టుకొని పైకి లేపాడు ఆయన. ప్రేమైన వాళ్ళారా, దేవుడు చూపినటువంటి ప్రేమ అపారమైంది. ఈనాడు ఒక మురికితో ఉన్న వాని దగ్గరికి మనం పోలేము. వాని ముట్టేది తర్వాత సంగతి. వాని దగ్గరికి పోలేము. ఆ వాసన వస్తుందని దూరంగా నిలబడుకుంటాం. కానీ భయంకరమైన కంపు కొడుతున్న జీవితాలు మనవి. అటువంటి వచ్చినవాడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఎంత మాత్రం పాపం లేదు, ఏమాత్రం కల్మషం లేదు ఆయనలో. అటువంటి వాడు దిగి వచ్చాడు. దిగడానికి ఏమాత్రం సందేహించలేదు ఆయన. ఎందుకు అంటే అక్కడి నుంచి మానవుని చూస్తే నాశనకరమైన, నశించిపోయే గుంటలో ఉన్నాడు వాడు. వదిలిపెడితే నాశనమే, వదిలిపెడితే లోపలి పోవడమే తప్ప బయటకు వచ్చే పరిస్థితి కాదు మానవుంది. కాబట్టి వాని పట్ల జాలి కలిగి వచ్చాడు ఆయన. ఆ మానవుణ్ణి రక్షించే విషయంలో తన ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టడం అనేది ఆయనకు అది ఎంతమాత్రం ఉన్నతమైనదిగా ఎంచుకోలేదని ఇక్కడే మనం చూస్తాం. అది ఉన్నతంగా కనిపించడం లేదు. మానవుని పరిస్థితి చూస్తే వీడిని తీసి బయట పెడితే చాలు, వీడు రక్షించబడితే చాలు అనేది ఆయన ఒక ఉద్దేశం. అది మానవుని పట్ల ఆయనకున్న ప్రేమ.
ఎందుకు మానవుని పట్ల అంత ప్రేమ? మానవుని చేసుకున్నప్పుడు తన స్వరూపంలో చేసుకున్నాడు, తనలాగా ఉండాలని ఆశించాడు. కానీ మానవుడు అలాగా లేడు, చెడిపోయాడు, సంపూర్ణంగా చెడిపోయాడు. అయితే దేవుడు ఏ ఉద్దేశంతో మానవుని చేశాడో తిరిగా ఆ స్వరూపానికి వారిని తీసుకొని వచ్చేంత వరకు ఆయన ఊరికెళ్ళాడు. ఆయన దిగి రావడానికి ఇష్టపడ్డాడు, ఆ స్థితిలో నుంచి లేపడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రేమైన వాళ్ళారా, కేవలము ఊరికే అక్కడి నుంచి లేపి కూర్చోబెట్టడం కాదు. ఎక్కడ కూర్చోబెట్టాడంట? బండ మీద కూర్చోబెట్టాడని మనం చూస్తాం. ఆ బండ ఎవరో కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం కదా, ఆ బండ క్రీస్తే అని. ఆయన శిలువ మరణము ద్వారా ఆ పాపపు స్థితి నుంచి మనల్ని రక్షించాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2లో అదే మాట ఉంది. క్రీస్తు మనల్ని ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండుటకు ఆయన తన్ను తాను అప్పగించుకొనెను అని మనం చూస్తాం. 5:2లో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆ పరిస్థితిలో నుంచి మనం లేవనెత్తడానికి ఆయన అర్పణముగా బలిగా అర్పించుకున్నాడు, బలియాగమైపోయాడు. ఆయన వధించబడ్డాడు శిలువలో. ఆయన శరీరం అంతా గాయపరచబడింది, ఆయన రక్తమంతా కార్చబడింది. ప్రేమైన వాళ్ళారా, ఆయన అపారమైనటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాశనకరమైనటువంటి గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఆ పైకెత్తడానికి దిగి వచ్చాడు ఆయన. పైకి లేవని నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను అంటా ఉన్నాడు. మన యొక్క ప్రవర్తనను ఆయన స్థిరపరిచాడు. ఒక స్థిరత్వం లేనటువంటి జీవితాలు మనవి, అటు ఇటు కొట్టుకొని పోతున్నటువంటి జీవితాలు మనవి, ఆ జిగటగల ఊవిలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి మనది. అక్కడి నుంచి లేవనెత్తి బండ మీద స్థిరంగా నిలబెట్టాడు మనల్ని. ఇంకెటు కదలకుండా ఆయనలో మనం నిలబెట్టుకున్నాడు. ఒక భద్రత మనకిచ్చాడు. మురికిని తీసివేశాడు. ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తమును కాచి మనం పరిమళ వాసనగా, అంటే ఆ మురికి పోవాలి. పరిమళ వాసన రావాలంటే మురికి సంపూర్ణంగా పోవాలి. ఆ మురికిని కడగాలి. ఆ మురికి కడగాలంటే రక్తం అవసరమైంది. ఆ రక్తము కావాలంటే ఆయన శరీరం గాయపరచబడవలసి వచ్చింది. తలకు ముళ్ళ కిరీటం, కొరడాలతో కొట్టబడ్డాడు ఆయన. ఆ యెరూషలేము వీధుల గుండా ఈడ్చుకొని వెళ్తూ ఉంటే ఆయన శరీరం అంతా నాగేటి చాళ్ళ వల్లే దున్నబడి ఆయన యొక్క రక్తము కారిపోతూ ఉంది. ఆ ఎత్తైన కొండపైకి తీసుకుని వెళ్ళి చేతులకు మేకు పెట్టి కొడతా ఉంటే ఆయనలో ఉన్న రక్తం బయటకు వచ్చేస్తూ ఉంది. కాళ్ళకు మేకు బిగించారు. ప్రక్కలో బల్లెపు పోటు, రక్తము, నీళ్లు కారినాయి. ఈ యొక్క రక్తమే మనం శుద్ధి చేసింది, మన పాపం నుంచి మనకు విముక్తినిచ్చింది. ప్రేమైన వాళ్ళారా, ఆ స్థితిని మనకు ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రవర్తన సరిచేశాడు ఆయన. ఒకప్పుడు మన ప్రవర్తన ఏంటో మనకు తెలుసు. ఆ యొక్క నాశనకరమైన గుంట, దొంగ ఊబిలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాలు మనం ఎరుగుదాం. మన ప్రవర్తన ఏంటో మనకు తెలుసు. ఏ మంచి ప్రవర్తన మనలో లేదు. కానీ అక్కడి నుంచి లేవనెత్తి మనల్ని బండ మీద నిలిపి మన యొక్క అడుగులను ఆయన స్థిరపరిచాడు. క్రీస్తు యేసునందు మనకు ఒక నూతనమైనటువంటి జీవితం ఆయన మనకిచ్చి ఉన్నాడు. సమస్తమును కొత్తవాయను అని మనం చూస్తాం. అన్నీ మన జీవితాన్నే సంపూర్ణంగా మార్చేశాడు ఆయన. గొప్ప ధన్యత నీకు నాకు ఆయన ఇచ్చినాడు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళ అంతేకాదు, ఆయన ఏమంటాడు? తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అని మనం చూస్తూ ఉన్నాం. ఒక కొత్త గీతము. సామాన్యంగా కీర్తనలు ఎప్పుడు వార్తలు ఉంది బైబిల్లో అంటే, ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తనలు వాడు. ఎందుకు ఇప్పుడు సంతోషం వీనికి? అంతవరకు ఆ గుంటలో ఉన్నాడు, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాడు, పైకి లేవనెత్తేవాడు లేడు. ఎంత ప్రయత్నించినా లోపలికి పోతూ ఉన్నాడు కానీ పైకి రాలేకపోతూ ఉన్నాడు. ఒకవైపు కంపు కొడతా ఉంది, ఎంత బయటకు వద్దామన్నా చేత కావడం లేదు. అటువంటి పరిస్థితుల్లో స్వయంగా దేవుడే దిగి వచ్చి లేపి పక్కకు నిలబెట్టేసరికి, తనని శుభ్రం చేసేసరికి లోపల నుంచి వస్తూ ఉంది ఒక కొత్త గీతం. ఒక కొత్త గీతం అంటే అనుభవం. అది అనుభవం. అది ఇశ్రాయేలుకు అనుభవం ఉంది.
ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డారు. ఏ విధంగా విడిపించబడ్డారు? రక్తము ద్వారా విమోచించబడ్డారు. వాళ్ళు రక్తము ద్వారా విమోచించబడి వస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రం ఎదురైంది. ఆ తర్వాత ఎర్ర సముద్రం పాయలు చేయగా అందులో నుంచి బయటకు వచ్చారు. నీళ్ళలో నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కీర్తన పాడుతూ ఉన్నారు. చూడండి ఏం పాడుతూ ఉన్నారు. నిర్గమకాండం 15వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగులు అతిశయించి జయించను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించదను. యెహోవా యుద్ధశూరుడు అని ఆయన గురించి పాట పాడుతూ ఉన్నారు. 11వ వచనంలోకి వచ్చేసరికి యెహోవా వేర్పులో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు అని కీర్తన ఎప్పుడు పాడుతూ ఉన్నారు వీళ్ళు? రక్తము చేత విమోచించబడ్డారు. ఆ రాత్రి వేళ ఆ రక్తమును ఎవరైతే ఆశ్రయించారో, ఎవరి ద్వారబంధకాలక యొక్క రక్తం ఉందో ఆ ఇంటిని సంహారపు దూత దాటిపోయాడు. ఆ ఇంటిలో వేదన లేదు, ఆ ఇంటిలో దుఃఖము లేదు. ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయించలేదో వారి కన్నులెదురుగానే ఐగుప్తీయుల యొక్క కుటుంబాల్లో రోదన, మహారోదన. ప్రతి కుటుంబంలో జ్యేష్ఠ సంతానం నశించిపోయింది. ఇంటిలో రోదన ఉంది. కానీ వీళ్ళు మరి జయోత్సాహంతో బయటకు వచ్చారని చదువుతాం మనం. ఆ ఇంటిలో రోదన, వీరైతే జయోత్సాహంతో బయటకు వచ్చారు. ఇది వారు అనుభవించారు. ఇది వారి యొక్క అనుభవం, మాటలతో చెప్పుకునేది కాదు. వారు అనుభవించారు. ఒకవైపు రోదన, ఒకవైపు జయోత్సాహం. చాలా సంతోషంగా. అంతకాలం బానిసత్వం, వారి దగ్గర నలిగిపోయారు. వారు ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటా వారి చేత హింసించబడ్డారు. అక్కడి నుంచి వారికి ఇప్పుడు విడుదల దొరికింది. అది అనుభవం. బయలుదేరి వస్తూ ఉన్నారు. ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది. ఏదో పారిపోతున్నాంలే అనుకుంటే సముద్రం వచ్చింది. దేవుడు దాన్ని కూడా విశాలంగా చేశాడు. మైదానంలో నడుచుకొని వచ్చినట్టు వారు 6 నెలలు నడుచుకొని వచ్చారు. వారు చూస్తూ ఉండగా వెనక ఏమైపోయారు? ఐగుప్తీయులంతా వారి రథాలు దాంట్లో నశించిపోయాయి. సాతానును దేవుడు కొట్టివేశాడు. సాతాను యొక్క క్రియలను లయపరిచాడు ఆయన మన జీవితంలో. ఇవన్నీ కళ్ళారా చూస్తూ ఉన్నారు. వారు అనుభవించారు వాటిని. అందుకోసం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? మోషేయు అప్పుడు అనే మాట కూడా మనం చూస్తాం. 15వ అధ్యాయం. అప్పుడు అంటే ఎప్పుడు? ఇదిగో ఇవన్నీ జరిగిన తర్వాత రక్తము ద్వారా విమోచించబడ్డారు. ఆ నీటి ద్వారా బాప్తీసం పొందినటువంటి వారుగా బయటకు వచ్చారు. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును అందరూ కలిసి యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడారు. వాళ్ళకి అప్పుడు కీర్తనలు అంటే మొట్టమొదటిగా పాడుతూ ఉన్నారు. ఇప్పుడన్నా మనం పాడే పాటలు ఎవరో రాశారు, మనం పాడుతూ ఉన్నాం కదా. మన అనుభవాలు కాదు చెప్పాలంటే. ఎవరో రాసినారు, కాకపోతే ఆ అనుభవాలు మనకు కూడా ఉన్నాయి, కొన్ని పాడుతూ ఉన్నాం. వాళ్ళు అప్పటికప్పుడు పాడుతూ ఉన్నారు. వారి యొక్క హృదయంలో నుంచి వచ్చింది, వారి అనుభవాన్ని బట్టి వచ్చినటువంటి కీర్తన అది. వేర్పులో నీ వంటి వాడేవాడు అని అంటా ఉన్నారు. ఎందుకు? నువ్వు కాకపోతే మమ్మల్ని ఎవరు రక్షించేవాడయ్యా? ఆ బానిసత్వంలో ఉన్నాం నాయన. 430 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాం మేము. మమ్మల్ని విమోచించేవాళ్ళు లేడు ప్రభా. నువ్వు పంపించకపోతే, నువ్వు విడిపించకపోతే మా పరిస్థితి ఏమయ్యేది అని వారు వేల్పుల్లో నీ వంటి వాడేవాడు అని ఆయన గురించి పొగడి ఆయన స్తుతిస్తూ ఉన్నారు. స్తోత్ర రూపము క్రొత్త గీతము నా నోట ఉంచెను అని మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలోనికి వస్తే మనం ఎరిగినటువంటి ఒక సందర్భం లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు. 10 మందిని శుద్ధులు చేసినాడు. ఒకడు మాత్రం ఎలాగొస్తూ ఉన్నాడు? గొప్ప శబ్దముతో దేవుణ్ణి స్తుతించుచు అనే మాట మనం చూస్తాం. ఎక్కడి నుంచి వస్తూ ఉంది వానికి తెలుసు అంతకుముందు వాని పరిస్థితి ఏంటో. ఊరి బయట ఉన్నవాడు, ఎవడు పట్టించుకున్నవాడు కాదు, సొంత వారు కూడా పట్టించుకున్నవారు కాదు. ఏదో దూరం నుంచి వచ్చి ఆ తిండి పడేసిపోతే వచ్చి తినాలా, ఎవడు దగ్గరికి రాడు, వాళ్ళ దగ్గరికి వస్తే వాసన. ఆ భయంకరమైన జీవితంలో నుంచి యేసుప్రభు విమోచించాడు. యేసుప్రభు బాగు చేశాడు వాళ్ళను. అందుకోసమే లోపల నుంచి వస్తూ ఉంది, గొప్ప శబ్దముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అది ఆయన యొక్క అనుభవం. ఈనాడు నా అనుభవం ఏంటి?
మన పాత జీవితం ఏంటో, మన పాత రోత జీవితం ఏంటో మనకు తెలీదా? ఎటువంటి స్థితిలో ఉండినామో మనకు తెలీదా? నిజంగా అటువంటి స్థితిలో ఉండగా దేవుడు నిన్ను నన్ను పైకి లేవనెత్తి ఉంటే ఈనాడు మన హృదయంలో నుంచి క్రొత్త గీతం వస్తుంది. అందుకే స్తుతులు అర్పించేటప్పుడు ఎప్పుడు అర్పించే స్తుతులు కాదు, అనుభవం గుండా రావాల్సినటువంటి స్తుతులు. ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క విధమైనటువంటి స్తుతి ఆయనకు చెల్లించాలి. ఆ వారమంతా ఆయనతో ఉన్న అనుభవం ఏంటి మనకు? ప్రేమైన వాళ్ళారా, స్తోత్ర రూపముకు కొత్త గీతము ఆయన నా నోట ఉంచెను. ఎవరు ఉంచారు? మన దేవుడు నా నోట ఉంచెను. అంటే అంతకుముందు ఏం లేదు, అది లేదు, కొత్త గీతం లేదు, స్తోత్రాలు లేవు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదిగో ఈ అనుభవాలు గుండా, నాశనకరమైనటువంటి గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయన మనం లేవనెత్తి బండ మీద నిలబెట్టాడు, స్థిరపరిచాడు మనల్ని. అప్పుడు లోపల నుంచి కొత్త గీతం వస్తూ ఉంది. ప్రేమైన వాళ్ళారా, ఆ యొక్క లోపల నుంచి వచ్చే కీర్తనలు నేర్చుకున్నటువంటి కీర్తనలు కాదు, అది విమోచన ద్వారా వచ్చినటువంటి కీర్తన, అనుభవాల ద్వారా వచ్చినటువంటి కీర్తన. ఆయన్ను ఆరాధించాలంటే ఆయనతో అనుభవం అవసరం. ఆయనతో అనుభవం లేకుండా ఆయన ఆరాధించలేము. ఆయన ఎలాగ విమోచించాడో, ఏ విధంగా విమోచించాడో, ఏ స్థితిలో ఉండగా విమోచించాడో, ఎటువంటి జీవితం ఇచ్చాడో మనకు అర్థమైతే నేర్చుకున్నటువంటి పాటలు అవసరం లేదు. మన హృదయ అంతరాళంలో నుంచి వచ్చే స్తుతి, దాన్ని ఆయన బట్టి సంతోషిస్తాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయమున మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు యొక్క అనుభవం మాత్రమే కాదు, ఒకప్పుడు నీ నా అనుభవం కూడా అదే. నాశనకరమైనటువంటి గుంట, అంధకారంలో ఉన్నటువంటి వారు, జిగటగల దొంగ ఊబి, ఎంత బాగుపడదామన్నా మన చేతగాని పరిస్థితి. మనకున్న అలవాట్లు మానుకోలేకపోయాం, మన జీవితాన్ని మార్చుకోలేకపోయాం. ఆయనే దిగి వచ్చి మనల్ని బాగు చేశాడు. మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు, రక్తాన్ని కార్చాడు. అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, కడబొట్టు వరకు కార్చాడు. ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను శుద్ధి చేశాడు ఆయన, పరిశుద్ధులుగా చేశాడు ఆయన, పరిమళ వాసనగా చేశాడు. మన నోట కొత్త గీతం ఉంచాడు ఆయన, స్తోత్ర రూపముగు కొత్త గీతం. ప్రేమైన వాళ్ళ ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని ఆయన మనసారా ఆరాధించడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.